ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి బాటనీ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ క్వశ్చన్ పేపరు. సో మీరు 2025లో అయితే ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి సో దీని ప్రకారం మీరు ఒకసారి ఈ మోడల్ పేపర్స్ని ఈ ఒక 2-3 ప్రాక్టీస్ పేపర్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. సో దాంట్లో నుంచి పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ పేపర్స్ని అయితే బాగా రెఫర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అలాగే మీరు ఒక్కసారి ప్రిపరేషన్ని ఎంతవరకు చేసుకున్నారు ఏంటి అనేది ఈ పేపర్స్ చూసుకొని అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎంతవరకు చేయగలుగుతారు ఆన్సర్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు లాస్ట్లో అయితే కొన్ని కీ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక బాటనీ పేపర్ 1. సో మీకు మొత్తం వచ్చేసి పేపర్ 60 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం మీకు 3 సెక్షన్లు అయితే ఉంటాయి. సో మీకు చాయిస్ మీకు సెక్షన్ సీలో అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే కనుక సెక్షన్ ఏలో మీకు మొత్తం 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 10 2 20. ఇక్కడ ఈ 10 క్వశ్చన్లు ఒకసారి రివైజ్ చేసుకోండి. దీంట్లో 2 కానీ 3 కానీ 4 కానీ అది ఎలాగైనా సరే దీంట్లో నుంచి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు రేపు మార్చ్లో రాయబోయే ఎగ్జామ్లో అయితే పక్కా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, వై ఈజ్ మెండల్ కన్సిడర్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సెకండ్ వన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ అపోకార్పస్ అండ్ సినకార్పస్ ఓవరీ. థర్డ్ వన్, డిఫైన్ ద టర్మ్ కప్లెట్ అండ్ లీడ్ ఇన్ ఏ టాక్సానమీ కీ. ఫోర్త్ వన్, హౌ ఆర్ viroids different from viruses. Fifth one, what is omega taxonomy. Sixth one, differentiate actinomorphic from gignomorphic flower. Seventh, what is referred to as a satellite chromosome. ఈ క్వశ్చన్స్ మీ వర్క్ బుక్లో కానీ మీ నోట్స్లో కానీ చెక్ చేసుకోండి. మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి. నేను మీకు వీటికి సంబంధించి ఆన్సర్స్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ చూస్తే కనుక హైడ్రోఫైట్ షో రెడ్యూస్డ్ xylem వై. Next, ninth one, explain the deuteronic form of amino acid. 20, an anther has 1200 pollen grains. How many pollen mother cells must have been there to produce them? ఇవి వచ్చేసి మీకు సెక్షన్ 1 సంబంధించి మొత్తం 10 క్వశ్చన్స్. ఇవైతే బాగా చూసుకోండి, డెఫినెట్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్ని ఫైనల్ ఎగ్జామ్స్లో. సెక్షన్ బి చూస్తే కనుక మీరు మొత్తం రాయాల్సిన క్వశ్చన్స్ 6 అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 6 4 24. అంటే దీంట్లో మీకు చాయిస్ అయితే ఏం లేదు. మీరు ఈ బాగా గుర్తుపెట్టుకోండి, సెక్షన్ బి రాసేటప్పుడు మినిమం 20 లైన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈచ్ ఆన్సర్ మే బి లిమిటెడ్ టు 20 లైన్స్. అంటే 20 లైన్స్ వరకు అయితే రాయాల్సి ఉంటుంది. చూడండి, అది గమనించండి. ఇక్కడ ఫస్ట్ 11th చూస్తే కనుక లిస్ట్ ద చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ యాంజియోస్పెర్మ్ ఫ్లవర్ సబ్సీక్వెంట్ టు పోలెన్ అండ్ ఫర్టిలైజేషన్. అండ్ 12th వన్, differentiate between red algae and brown algae. 13th, give a brief account of dinoflagellates. 14th, what are the characteristics of prokaryotic cells. And 15th one, what is the difference between lenticels and stomata. ఇక్కడ మీరు ఇది సింపుల్ గుర్తుపెట్టుకోండి. లెంటిసెల్స్ అనేటివి మనకు స్టెమ్ మీద ఉంటాయి అండ్ స్టొమాటో వచ్చేసి మనకు లీఫ్లో అయితే ఉంటుంది. అండ్ బోత్ ఫంక్షన్ ఇస్ సేమ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనమాట. 2 లెంటిసెల్స్ అండ్ టొమాటో బోత్ విల్ హెల్ప్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అండ్ లెంటిసెల్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, స్టెమ్ మీద అయితే ఉంటుంది, అది బాగా గమనించండి. అండ్ 16th వన్, గివ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ బిలాంగ్స్ టు ఫ్యాబేసి ఫ్యామిలీ. అండ్ 17, redundantly described as a resting phase and interphase does not really involve rest. Comment. And 18th, list out the anatomical adaptation of hydrophytes. హైడ్రోఫైట్స్ అంటే తెలుసు కదా, వాటర్లో ఉండే ప్లాంట్స్ అనమాట. సో ఈ 4 మార్క్స్ వచ్చేసి మీరు ఇవి బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మీ లెక్చర్స్ కూడా చెప్తూ ఉంటారు, సో ప్రీవియస్ పేపర్స్ని బాగా రిఫర్ చేయండి అనేసి. ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ని బాగా చూస్తే కనుక మీకు ఎంతవరకు వస్తున్నాయి, మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో అది బాగా గమనించండి. ఇక్కడ సెక్షన్ సి చూడండి, ఇక్కడ మీకు మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి, 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 3 క్వశ్చన్స్తో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే 2, అంటే దీంట్లో చాయిస్ ఉంటుంది. సో దీంట్లో ఈ 3 క్వశ్చన్లో మీరు ఏవో ఒక 2 మాత్రం రాయాల్సి ఉంటుంది. ఈచ్ ఆన్సర్ మస్ట్ బి లిమిటెడ్ 60 లైన్స్, అంటే 60 లైన్లకు మించకుండా రాయాల్సి ఉంటుంది. 60 లైన్స్ అయితే కంపల్సరీ అనమాట. ఇక్కడ చూస్తే ఈచ్ వన్ క్యారీ 8 మార్క్స్, 2 8 16. ఇక్కడ చూడండి 19th, డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ రూట్. మనకు తెలుసు కదా, మోనోకాట్, డైకాట్. ఎగ్జాంపుల్ ఫర్ మోనోకాట్ ఈజ్ రైస్ అండ్ డైకాట్ ఫర్
లైక్ గ్రౌండ్ నట్ కానీ బీన్స్ కానీ డైకట్ అనమాట ఎగ్జాంపుల్స్, దానికి సంబంధించి రాసి ఉంటుంది. అండ్ 20 చూడండి, విత్ ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ డిస్క్రైబ్ ద పార్ట్స్ ఆఫ్ మెచ్యూర్ యాంజియోస్పెర్మ్ ఎంబ్రియోసాక్, మెన్షన్ ద రోల్ ఆఫ్ సినర్జిడ్స్. సో మనకు ఈ ఫ్లవర్లో వచ్చేసి మనకు సినర్జిడ్స్, యాంటీపెడల్స్, పోలార్ న్యూక్లియస్ ఇవన్నీ ఉంటాయి కదా ఫర్టిలైజేషన్లో. సో వాటి గురించి రాయమంటున్నాడు, అది చూసుకోండి. అండ్ 21 చూడండి, ఎక్స్ప్లెయిన్ ద స్టెమ్ ఈజ్ మోడిఫైడ్ వేరియస్లీ టు పర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇది ఒకటి చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఈ క్వశ్చన్స్లోంచి ఒకటైతే పక్కా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్స్ మొత్తం అయితే చూసుకోండి, బాగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈచ్ క్వశ్చన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే మీరు ఏం చేస్తారంటే మన ఛానల్లో పెట్టి ఒక 2-3 పేపర్లు అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని బాగా అయితే చూసుకోండి. అలాగే 4 మార్క్స్ అండ్ మీకు 8 మార్క్స్ అయితే దాంట్లో నుంచి ఒక 4-5 మోడల్ పేపర్స్ అయితే ప్రీవియస్ చూసుకున్నట్లయితే 100% అయితే అందులోంచి కొన్ని తప్పకుండా వస్తాయి, ఏం మిస్ అవ్వకుండా. అండ్ ఫోకస్ మోర్ అండ్ 1 మార్క్ కూడా 2 మార్క్స్ కూడా బాగా చూసుకోండి. ఎందుకంటే ఇలాంటి పేపర్స్ నుంచి మనకు 2 మార్క్స్వి అట్లీస్ట్ ఒక 3 కానీ 4 కానీ అలా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ ఇయర్ అయితే మన ఛానల్లో చాలా పెట్టడం జరిగింది. సో మ్యాక్సిమం అయితే కొంతమంది మంచి మార్కులు అయితే వచ్చాయి. సేమ్ యాజ్ 10th క్లాస్ వాళ్ళకి కూడా మంచి మార్కులు అయితే వస్తాయి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి మెటీరియల్స్, మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. అండ్ స్టే ట్యూన్. అండ్ ఇలాగే మన ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.